శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నంది వాహనం పొగాలంకరణ. నంది వాహనం పాగాలంకరణలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గణియా, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఏవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంపై ఆసీనులను చేసి వాహన ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్పూర హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నంది వాహనంపై ఆలయ ప్రదక్షిణ గావించారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామికి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం నిర్వహించారు. పగలంకరణ తిలకించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఆలయం శివనామస్మరణలతో మారుమోగిపోయింది. ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. వివాహాలలో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఓ సాంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతుంది. రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 రోజు మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. చిమ్మ చీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకున్న పని. యథావిధిగా రాత్రి 10 గంటల నుండి ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తన స్వయంగా తెచ్చిన పాగాతో ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామి వారికి అలంకరించారు. పాగాలంకరణ అనంతరం ఆలయంలో స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవం